మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. ప్రియ దైవజనమా, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఎన్ని విధాలుగా మనము ఆత్మీయముగా ఆశీర్వదించబడతామో ఒక్కసారి వాక్యపు వెలుగులో చూద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయమును మనము ధ్యానించినట్లయితే 9వ వచనం ప్రకారం దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఆత్మ స్వభావము గలవారముగా ఉంటాము. దేవుని ఆత్మ ద్వారా శరీర స్వభావమును జయించగలుగుతాము, శరీరేచ్ఛలను జయించగలుగుతాము. మరి 11వ వచనం ప్రకారం ఆత్మ ద్వారా దేవుడు మనలను జీవింపచేస్తాడు. మన అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మన స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేస్తాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసి దేవుని సన్నిధిలో, దేవుని స్వారూప్యములోనికి ఒక నూతన సృష్టిగా మనము దినదినము మార్చబడ్డానికి సహకరిస్తాడు. 14వ వచనం ప్రకారం మనలను ఆత్మానుసారముగా నడిపించి దేవుని కుమారులనుగా, కుమార్తెలనుగా చేస్తాడు. దేవుని వారసులుగా మనలను తీర్చిదిద్దుతాడు. 15వ వచనం ప్రకారం మొరపెట్టునట్లు చేస్తాడు. అబ్బా తండ్రి అని దత్తపుత్రాత్మ గలవారమై దేవుని కృపాసనము చెంత చేరి మొరపెట్టడానికి సహకరిస్తాడు. 27వ వచనం ప్రకారం మనము మొరపెట్టేలా చేయడం మాత్రమే కాదు, కానీ మనము ప్రార్థించలేని సమయంలో మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మనకు ఉత్తరవాదిగా ఉంటాడు. 23వ వచనం ప్రకారం విమోచన కొరకు కనిపెట్టేలా చేస్తాడు. అవును ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, 16వ వచనం ప్రకారం మనము దేవుని పిల్లలమని మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తాడు. ప్రియ దైవజనమా, ఇన్ని ఆశీర్వాదములను పరిశుద్ధాత్మ సహవాసము లేకపోతే కోల్పోతాము. కాబట్టి దేవుడు మనలో ఉంచిన ఆత్మను ఆర్పకుండా, దేవుడు మనకనుగ్రహించిన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆత్మానుసారులముగా జీవిస్తూ దేవునికి విధేయులమై మన ఆత్మీయ యాత్రను కొనసాగిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి మాకు మీరు అనుగ్రహించిన ఆత్మను ఆర్పక ఆత్మానుసారముగా జీవిస్తూ నీ పోలికలోనికి మార్చబడ్డానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలు నివాస స్థలములు యెహోవా నాటిన ఏ చెట్ల వలె ఉన్నవి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.